గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చిన్నుగాడు అని అంటున్నారు, రెస్పెక్ట్ లేకుండా అని మీరు అనుకుంటున్నారేమో కానీ చిన్నుగాడు అని ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందికి తెలుసు, ఎస్పెషల్ గా మదర్ లవ్. మీ రియల్ నేమ్ ఏంటి? చిన్నుయేనా? కాదు, చెప్పరా ఇప్పుడు? నా పేరు మీరు కంప్లీట్లీ విలేజ్ లోనే ఉంటున్నారు అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ హైదరాబాద్ లోనే ఉంటూ ఓన్ గా బిజినెస్ చేస్తున్నారు అని ఎవరికి తెలియదు. ఒకసారి అదంతా ఎలా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? చాలా మంది అనుకుంటారు విలేజ్ లోనే ఉంటాడు, రీల్స్ చేస్తాడు మమ్మీతో అనుకుంటుంటారు. బట్ మమ్మీ కోసమే నేను ఇంటికి వెళ్తాను. కానీ ఎంత వెళ్తాది తెలుసా మమ్మీతో చేసిన వీడియోస్. అవును, నిజంగా అసలు ఒకప్పుడు నేను ఎంత కష్టపడి ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్నానో మమ్మీ తోటి చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకంటే డబుల్ ఫాలోయింగ్ నాకు పెరిగింది. నెక్స్ట్ టైం అయితే మదర్ ఉండాలి మీతో నన్ను మేము కోరుకుంటున్నాము ఇంటర్వ్యూకి. సో మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి నా నుంచి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వా, మదర్ విషయం వచ్చేసరికి ఏం చెప్తారు? లైక్ మమ్మీ చిన్నప్పుడు 9 years 10 years ఉన్నప్పుడు మమ్మీకి పెళ్ళయింది అప్పట్లో. సో అప్పటి నుంచి మా డాడీ దగ్గరకు వచ్చి అసలు మా మమ్మీకి మమ్మీ ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. సో నేనేమనుకుంటా అంటే అసలు ఆ ప్రేమ మొత్తం నేను చూపించాలి, నా దాంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవాలి, లైక్ మంచిగా ప్రేమగా ఉండాలి, అమ్మకి ఎట్లాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చిన్నుగాడు అని అంటున్నారు, రెస్పెక్ట్ లేకుండా అని మీరు అనుకుంటున్నారేమో కానీ చిన్నుగాడు అని ఇన్ఫ్లుయెన్సర్ చాలా మందికి తెలుసు, ఎస్పెషల్ గా మదర్ లవ్ అనగానే ప్రొఫైల్ వచ్చేది మాత్రం చిన్నుగారిదే. సో మన ముందు ఉన్నారు చిన్నుగారు. మదర్ మాత్రం రాలేదు, నెక్స్ట్ టైం తీసుకొస్తారో మరి ఏం చేస్తారో రిక్వెస్ట్ చేద్దాము నెక్స్ట్ ఇంటర్వ్యూకి. సో మదర్ లవ్ అనేది చాలా మందికి ఈ రోజుల్లో తెలీదు. సో తన ఈ వీడియోస్ వల్ల చాలా మంది ఎంటర్టైన్మెంట్ అవుతారు, చాలా మంది మిస్ అవుతున్నారు మదర్ లేక. సో మన ముందున్నారు. ఇంకొకటి చెప్పాలంటే స్పెషల్గా తన లైఫ్ స్టైల్ అనేది ఇప్పుడు చూస్తుంది వేరు, గతంలో చూసేది వేరు. తన జర్నీ చూస్తే కూడా అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ ఉంటుంది. సో మన ముందున్నారు, క్వశ్చన్స్ అడిగి తెలిసేసుకుందాం తన లైఫ్ స్టైల్ ఏంటి, ఈ పొజిషన్ రావడానికి ఏంటి, అసలు మదర్ని నిజంగా ఎందుకు ఇంతగానో లవ్ చేస్తున్నారు. అంటే చాలా వరకు మదర్ లవ్ అనేది ఒక ఏజ్ వచ్చే వరకు కానీ ఒక మెచ్యూరిటీ వచ్చే వరకు కానీ ఎవరికి తెలియదండి. సో అది రావాలంటే మనిషి ఏం కోల్పోయాడో తెలియాలి కదా. సో వెల్కమ్ చిన్ని గారు. హాయ్ అండి, బాగున్నారా? సూపర్. సో నిజంగా మీరు కంప్లీట్లీ విలేజ్లోనే ఉంటున్నారు అని చాలామంది అనుకుంటున్నారు, కానీ హైదరాబాద్లోనే ఉంటూ ఓన్గా బిజినెస్ చేస్తున్నారు అని ఎవరికి తెలీదు. ఒకసారి అదంతా ఎలా కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? అది చాలా పెద్ద స్టోరీ, షార్ట్ కట్లో చెప్తాను. ఓకే. సో నార్మల్గా నేను స్టార్ట్ చేసింది రీల్స్ అండ్ ఈ యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చింది 2018. అప్పటి నుంచి లైక్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో డాన్స్ నుంచి తర్వాత చిన్నగా రీల్స్ చేసుకోవడం, అలా చేసుకుంటే ఇంకా కెరియర్ బిల్డ్ చేసుకుంటా ఫైనల్గా ఈ పొజిషన్కి అయితే వచ్చాను. లైక్ చాలా మంది అనుకుంటారు విలేజ్ లోనే ఉంటాడు, రీల్స్ చేస్తాడు మమ్మీతో అనుకుంటుంటారు. బట్ మమ్మీ కోసమే నేను ఇంటికి వెళ్తాను రీల్స్ చేయడానికి. లైక్ నేను ఇప్పుడు ఓన్గా బిజినెస్ పెట్టుకున్నాను, కన్సల్టెన్సీ. లైక్ ఎవరైనా స్టడీ కంప్లీట్ అయిన వాళ్ళు మాస్టర్స్ చేయడానికి అబ్రాడ్ వెళ్తారు కదా, సో కన్సల్టెన్సీ పెట్టాను, కోంపల్లిలోనే ఆఫీస్. సో నాతో పాటు ఇంకా ఇద్దరు వేరే అన్న వాళ్ళు ఉన్నారు, పార్ట్నర్స్ మేమందరం. సో ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసాం. సో ఇప్పుడు చాలా బాగా నడుస్తుంది. అండ్ సండే ఇంకా వీక్ ఆఫ్ లాగా ఉంటుంది, ఆఫీస్ క్లోజ్ చేసుకుంటాం కాబట్టి మమ్మీ కోసం మమ్మీతో రీల్స్ చేయడానికి. ఓకే, మమ్మీ కోసం అని ఫస్ట్ మెన్షన్ చేసి రీల్స్ అంటే కష్టం అని మమ్మీ కోసం మమ్మీతో రీల్స్ చేయడం కోసం ఇక్కడ నుంచి 100 kilometers నేను ఇంటికి వెళ్ళి మమ్మీతోటి ఓన్లీ సండే. మమ్మీ అసలు నాకు అస్సలు సపోర్ట్ చేయదు. మమ్మీకి అంటే పాతకాలం మనుషులు కాబట్టి వాళ్ళు, కానీ ఎంత వెళ్తాది తెలుసా మమ్మీతో చేసిన వీడియోస్. అవును, నిజంగా అసలు ఒకప్పుడు నేను ఎంత కష్టపడి ఇంత ఫాలోయింగ్ తెచ్చుకున్నానో మమ్మీ తోటి చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అంతకంటే డబుల్ ఫాలోయింగ్ నాకు పెరిగింది. నిజంగా కంప్లీట్లీ మమ్మీ ఇంకా మొత్తం. మమ్మీ స్మైల్ బాగుంది, ఒకప్పుడు నా స్మైల్ బాగుండే, మీరు బాగా చేస్తారు అనేటోళ్ళు, ఇప్పుడు మీ మమ్మీ. యాక్చువల్లీ మీరు ఒక వీడియో చేశారు, మమ్మీ నేను అందంగా ఉంటానా, అందంగా ఉన్నానా అని. మీకన్నా మీ మమ్మీ అందంగా ఉన్నారని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఓకే, అంటే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మమ్మీతోటే నేను వచ్చాను కదా. విలేజ్ లో ఎలా ట్రీట్ చేస్తారు? ఇప్పుడు అక్కడ మొత్తం పల్లెటూరు కాబట్టి మమ్మీతో మీరు వీడియోస్ చేస్తుంటారు కాబట్టి మమ్మీని కానీ మిమ్మల్ని కానీ విలేజ్ సర్కిల్ కానీ రిలేటివ్స్ కానీ. ఒకప్పుడు ఎట్లా అంటే లైక్ నీతోటి ఏమవుతుందిరా, నువ్వేం చేస్తావురా, అదిరా ఇదిరా అనేటోళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటోళ్ళు, రెస్పెక్ట్ ఇచ్చేటోళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు ఇప్పుడు. అంటే నాకు ఎక్కడ ప్రౌడ్ అనిపిస్తుంది అంటే
ఒక విలేజ్లో పెద్దవాళ్ళు పెద్ద మనుషులు అని ఉంటారు కదా, వాళ్ళు నా ఏజ్ వాళ్ళకి నమస్తే పెట్టుడు హాయ్రా అని చెప్పుడు చాలా తక్కువ. అవును. సో నేను ఎప్పుడైనా విలేజ్కి వెళ్తే పెద్ద అంకుల్ వాళ్ళు కూడా హాయ్రా చిన్ను అని అంటారు. సో మస్తు ప్రౌడ్ అనిపిస్తుంది. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా తక్కువ మందికి అట్లా రెస్పెక్ట్ ఉంటుంది, బట్ నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే నేను అప్పుడప్పుడు విలేజ్లో వ్లాగ్స్ చేయడం, ఫెస్టివల్స్ వ్లాగ్ చేయడం, సో నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నా అని చెప్పి అందరికీ తెలియడం, ఇంత కష్టపడుతున్నా అని చెప్పేసి వాళ్ళకి తెలుసు కదా. సో ఆ రెస్పెక్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది నాపై. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ రియల్ నేమ్ ఏంటి? చిన్నుయేనా? కాదు. చెప్పరా ఇప్పుడు? ఇప్పటిదాకా చెప్పలేదు కదా ఎక్కడ? చెప్పాను, అప్పుడప్పుడు లైవ్లో చెప్పేవాడిని, ఇన్స్టాగ్రామ్ లైవ్స్లో చెప్పేవాడిని, బట్ ఎప్పుడు చెప్పలేదు. ఓకే. నా పేరు నల్ల మాధవ్ రెడ్డి. నల్ల మాధవ్ రెడ్డి. ఓకే. అందుకే నల్లగా ఉన్నా. నల్లగున్నా అని పెట్టుకున్నారా ఏంటి? లేదు నా సర్నేమ్ నల్ల. ఓకే ఓకే, కామెడీ అక్కడ, నాకు అర్థం కాలేదు. ఓకే. సర్నేమ్ నల్ల, సో నల్ల మాధవ్ రెడ్డి నా పేరు. చిన్నుగాడు అనే నేమ్ ఎందుకు వచ్చింది మీకు? అంటే నార్మల్గా అప్పుడప్పుడు నేను 10th ఉన్నప్పుడు, లైక్ డిప్లొమాలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు పడుకున్నప్పుడు మమ్మీ చిన్నులు ఎవరా అని చెప్పేసి అంటూ ఉండే. మధు అని పిలుస్తుంది ఎక్కువ, అప్పుడప్పుడు చిన్ను అంటుండే. సో మధు, మాధవ్ రెడ్డి ఇవన్నీ కొంచెం కామన్ నేమ్స్. అవును. అందుకే చిన్ను అంటే నాకు మంచిగా అనిపించేది. సో చిన్ను అనుకుంటే మమ్మీ పిలిచేసరికి నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో చిన్ను అని పెట్టుకుంటే చిన్ను కూడా చాలా మంది ఉంటారు, చిన్ను రెడ్డి కూడా చాలా మంది ఉంటారు, బట్ కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పి చిన్ను గాడు అని పెట్టుకున్నా. గాడు అని ఎవరు పెట్టుకోరు కదా. కదా, గాడు అని ఎవరు పెట్టుకోరు, అంటే చిన్న పిల్లలతోటి వీడు గాడు అని పిలుచుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు కదా. అవును. అందుకే చిన్ను గాడు అని పెట్టుకున్నా. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చిన్నుగాడు అని అంటూ ఉంటే మంచిగా ఉంటది. ఓకే. ఇప్పుడు మీ రియల్ నేమ్ మాధవ్ అని చాలా మందికి తెలుసా? అంటే విలేజ్లో అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో వాళ్ళకి తెలుసు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ లైక్ ఇన్స్టాలో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి, లైక్ నేను హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి ఎవరికి తెలియదు. మోస్ట్లీ చిన్ను అనే తెలుసు. ఓకే. చిన్ను కంటే చిన్ను గాడు అని తెలుసు ఎక్కువ. ఓకే. ఇప్పుడు మీ స్టడీ మొత్తం ఎక్కడ కంప్లీట్ అయింది? నా స్టడీ వచ్చేసి 10th వరకు మా విలేజ్లోనే చేశాను. విలేజ్ అంటే మా విలేజ్ నుంచి ఒక 1 కిలోమీటర్ బిక్నూర్ అని ఉంటుంది. ఓకే. స్కూల్ ఇక్కడ కోంపల్లి కాదు, హైదరాబాద్ కాదు, విలేజ్లోనే బిక్నూర్లోనే. ఓకే. అంటే అందరికి ఎట్లా చెప్పుకుంటా అంటే ఏ స్కూల్ అంటే శ్రీ చైతన్య అని చెప్పుకుంటా. వాళ్ళకి బిక్నూర్ అని తెలియదు కదా, కోంపల్లి హైదరాబాద్ ఎక్కడ చదివిని అనుకుంటారు. సో డిప్లొమా చేశాను. డిప్లొమా రామోజీ ఫిలిం సిటీ దగ్గర. అంటే కష్టపడి చదివాను, అందుకే 5 బ్యాక్లాగ్స్ ఉండే. డిటెండ్ అయినా ఫస్ట్ ఇయరే. కష్టపడి చదివినందుకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఎస్, చాలా కష్టం. కరెక్ట్ గానే వింటున్నానా నేను? ఓకే. చాలా కష్టపడి చదివితే 5 బ్యాక్లాగ్స్ ఉండే ఫస్ట్ ఇయర్లో. సో నా ఫ్యూచర్ నాకు అర్థమైంది, అందుకే వద్దురా బాబు ఈ స్టడీ మనకు వర్కౌట్ అవ్వదని చెప్పేసి సట్టబుట్ట చదువుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంట్లో పెద్ద రచ్చ గొడవలు అయినాయి, తిట్టిర్రు, ఇష్టం వచ్చినట్టు చేసిర్రు. ఇంకా మనకు అదంతా సెట్ కాదని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో ఒక 2 years కాల్ సెంటర్లో జాబ్ చేసిన, ఆర్టీసీ క్రాస్ రోడ్లో. జస్ట్ నాకు ఎంత శాలరీ అప్పుడు మంత్లీ మార్నింగ్ 9 o'clock వెళ్తే ఈవినింగ్ 7:30, 8 అయ్యేది. ఆఫీస్కి వెళ్ళడం అది కరెక్ట్గానే ఉండేది, బట్ రిటర్న్ అయ్యేది అది తెలియదు ఇంకెప్పుడైతుంది ఏంటని చెప్పేసి. సో అక్కడ తార్నాక దగ్గర రూమ్లో ఉండి ప్రతిరోజు బస్సు ఇట్లా పట్టుకొని పోవాలి. అక్కడ ఫుల్ రష్ ఉంటుండే అప్పుడు. ఫుడ్ పార్టింగ్ అంటారు కదా, అది చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళేటోని. పొద్దున ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్లో ఉండేసి, నేను అంత పొద్దున వెళ్తే మా రూమ్లో అందరూ అనేటోళ్ళు, అరే నువ్వు ఆఫీస్లో వర్క్ చేస్తున్నావా లేకపోతే వాచ్మెన్ వర్క్ చేస్తున్నావు, గేట్లు నువ్వే ఓపెన్ చేయని, ఇంత పొద్దున పోతావు అని చెప్పేసి ఎగతాళి చేసేటోళ్ళు. అప్పుడు నాకు ఒక 4,000 శాలరీ అప్పుడు మంత్లీ. ఆ 4,000 నుంచి ఇప్పుడు లైక్ నేను ఓన్గా లైక్ ఎర్న్ చేసుకొని ప్రమోషన్స్ చేసుకుంటా, లైక్ నేను ఓన్గా కన్సల్టెన్సీ పెట్టుకునే అంత. గ్రేట్. థ్యాంక్ యూ. కానీ నిజంగా మనము అంత చిన్న ఎర్నింగ్ ఉన్నందుకే ఇప్పుడు ఈ పొజిషన్లో కూర్చోగలిగినాం. అది లేకపోయిన ఉంటే మనకి అంత మెచ్యూరిటీ రాకపోతుండే, అంత నేమ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేమ్. మీరు అన్నారు కదా విలేజ్లో చాలామంది నాకు చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారని. ఆ రెస్పెక్ట్ దక్కాలంటే వాల్యూ మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. డబ్బులు డజన్ మ్యాటర్ అండి, లైక్ ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు సంపాదించుకోవచ్చు, వాట్ ఎవర్. కానీ ఒక రెస్పెక్ట్ మాట అది చాలా కష్టం. ఒక మంచి పేరు రావాలంటే చాలా కష్టం, కానీ ఒక చెడ్డ పేరు రావాలంటే చాలా ఈజీ. ఎగ్జాక్ట్లీ. అయితే మరి స్కూల్ డేస్లో ఏం చేస్తుండే? కాలేజ్ డేస్లో కానీ బంక్స్ కొడుతుండేనా? కాలేజ్కి అంటే అది ఆ కాలేజ్ ఎలా అంటే ఫ్యాకల్టీ సరిగ్గా ఉండకపోతుండే. ఇంకా ఎవరైనా ఇదే చెప్తారు. లేదు నిజం చెప్తున్నా, ఒక్కొక్క దగ్గర సరిగా ఉండదు, సరిగా ఉన్నా కూడా. అంటే నా బ్యాడ్లకి ఏంటి అంటే బేసికల్ నాకు డాక్టర్ అవ్వడం అంటే చాలా ఇష్టం ఉండేది. ఇప్పటికీ ఇష్టం డాక్టర్ అంటే. లైక్ ఎట్లా అంటే నేను బైపీసీ చేసి నేను ఒక డాక్టర్ చదివి నేను ఒక హాస్పిటల్ రన్ చేసి అట్లా ఇష్టం ఉంటుండే. బట్ ఇంకప్పుడు ఏదో కంప్యూటర్ నేర్చుకోవడం వల్ల ఇంకా మా వాళ్ళు కంప్యూటర్ నేర్చుకున్నావు కదా పాలిటెక్నిక్ చేయి అని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ పాలిటెక్నిక్ చేసే దాంట్లో కంప్యూటర్ కోర్స్ ఏదో ఉంటుంది.
సో అది కాకుండా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ సార్ని అడిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది ఫ్యూచర్లో అని చెప్పేసి. మెకానికల్ ఇంజనీరింగ్ బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు మా సార్. సో మెకానికల్ తీసుకున్నాను. తర్వాత ఇంకా మా బ్యాచ్ నుంచి పాలిటెక్నిక్ దాంట్లో మా బ్యాచ్ నుంచి పాలిటెక్నిక్ దాంట్లో స్టార్టింగ్ అనమాట. సో అందుకోసమే ఇంకా ఫ్యాకల్టీ అంత మంచిగా లేకుండే, అంత ఎవరు అసలు ఏం బాగాలేకుండే కాలేజ్. హార్డ్లీ మేము ఒక 50 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ 3 మెంబర్స్ పాస్ అయ్యారు. మీతో వాళ్ళందరూ సట్టాపట్టే. నేను ఇంకా తొందరగా వచ్చేసా లైఫ్ గురించి అర్థం చేసుకుని. వాళ్ళు ఇంకా అక్కడే ఉన్నారు, 3-4 years అక్కడే స్టే చేశారు. నాకు తెలిసి చదువుకొని కూడా వాళ్ళు ఒక పొజిషన్ రాకపోయి ఉండొచ్చు, కానీ మీరు చదవకుండా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్ లో కూర్చున్నారు. దీనికి మెయిన్ సపోర్ట్ ఎవరంటారు? మెయిన్ సపోర్ట్ అంటే లైక్ చాలా మంది ఉన్నారు. లైక్ ఒకళ్ళ పేరు చెప్తే ఒకళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. లైక్ సో ఉన్నారైతే మొత్తానికి నాకు ఇంత సపోర్ట్ లేనిదైతే ఇక్కడికి వరకైతే రాలేను కదండి. అంటే ఒకప్పుడు ఎవరు లేకుండే, అంటే నేను ఎప్పుడెప్పుడైతే ఎదుగుతున్నానో అప్పుడు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు మీ అంతకు మీరు ఓన్గా ఎర్న్ చేసుకొని మీ అంతకు మీరు సెల్ఫ్గా కొన్నాయి కానీ మదర్కి ఏమైనా చేసింది కానీ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, చాలా ఉన్నాయి. ఓన్గా లైక్ నేను మా విలేజ్లో ఫ్లాట్ తీసుకున్నాను. యాదగిరిగుట్ట దగ్గర ఒక ఫ్లాట్ తీసుకున్నాను. అండ్ ఈ చైన్, ఈ బ్రాస్లెట్, ఈ రింగ్, ఈ వాచ్, ఐఫోన్, లైక్ ఓన్గా కన్సల్టెన్సీ. మొన్న రీసెంట్గా లైక్ మళ్ళీ కార్ తీసుకున్నాను. అవన్నీ పక్కన పెడితే లైక్ నాకు ఇన్స్టాలో ఆల్మోస్ట్ 3,60,000 వరకు ఫాలోవర్స్ ఉన్నారు. వాళ్ళ ప్రేమను గెలుచుకున్నాను, అంతకంటే ఇంకేం కావాలి. మొత్తానికి కొట్టేసారు అయితే. సో మదర్ విషయం వచ్చేసరికి ఏం చెప్తారు? మమ్మీ ఎవ్రీథింగ్ ఈజ్ మదర్ అండి. లైక్ నాకైతే ప్రతి ఒక్క లైఫ్లో మదరే, బట్ నాకు ఇంకా ఎక్కువ సెంటిమెంట్ అనమాట. ఎందుకంటే మమ్మీ తరపున లైక్ మమ్మీ చిన్నప్పుడు 9 years 10 years ఉన్నప్పుడు మమ్మీకి పెళ్ళయింది అప్పట్లో. సో అప్పటి నుంచి మా డాడీ దగ్గరకు వచ్చి అసలు మా మమ్మీకి మమ్మీ ప్రేమ ఎట్లుంటుందో తెలియదు. సో నేనేమనుకుంటా అంటే అసలు ఆ ప్రేమ మొత్తం నేను చూపించాలి, నా దాంట్లో వాళ్ళ అమ్మని చూసుకోవాలి, లైక్ మంచిగా ప్రేమగా ఉండాలి, అమ్మకి ఎట్లాంటి లోటు రాకుండా చూసుకోవాలని చెప్పేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటా. సో మా అమ్మ ఏదన్నా నాకు ఇట్లా ఫోన్ చేసి అని లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఇట్లా చేయాలనిపిస్తుంది నాకు. పైసలు 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 పట్టుకొని ఇన్ని కావాలా అన్ని కావాలా. అసలు వీడియోస్ నిజంగా అండి చాలా మందికి ఇన్స్పైరింగ్ నిజం చెప్పుకోవాలంటే. ఎందుకంటే మదర్ ఎమోషన్ కానీ మదర్ లవ్ కానీ చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు మిస్ అయినాక ఫీల్ అవ్వడం కానీ, నిజం చెప్తున్నాను చాలా మందికి వాల్యూ తెలియదండి. తెలియని వాళ్ళకు కూడా తెలిసేలాగా మీ వీడియోస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. చాలా మంది ఇలా చెప్తూ ఉంటారా కామెంట్స్లలో కానీ రియల్ గా కానీ కలిసినప్పుడు కానీ? చెప్తూ ఉంటారండి, కామెంట్లు మెసేజ్లు కూడా చేస్తూ ఉంటారు. లైక్ మాకు ఇట్లాంటి బాండింగ్ లేదండి, మదర్ని చాలా మిస్ అవుతున్నాం, మాకు మదర్స్ లేరండి అది అనుకుంటూ మెసేజ్ చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. కొంతమందికి ఉన్నా కూడా వాళ్ళ వాల్యూస్ తెలియదు, లైక్ సరిగ్గా పట్టించుకోకుండా కనీసం అన్నం కూడా పెట్టకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. బట్ మమ్మీని మించి ఇంకా ప్రేమ ఏముంటుందండి. లైక్ వాళ్ళని ప్రేమగా చూసుకుంటే మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. ఓకే, సో చిన్న గారు సక్సెస్ఫుల్గా ఈ పొజిషన్లో ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఒక మదర్ లవ్ అంటూ చూపిస్తూ చాలా మందికి ఇన్స్పైరింగ్గా ఉన్నారు. సో మా కోసం ఈ టైం ఇచ్చి మా స్టూడియోకి వచ్చినందుకు నెక్స్ట్ టైం అయితే మదర్ ఉండాలి మీతో నన్ను మేము కోరుకుంటున్నాము ఇంటర్వ్యూకి. సో మా నుంచి ఒక చిన్న గిఫ్ట్ అండి నా నుంచి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. వా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఒకసారి కెమెరాకి. వావ్, బేసికల్ నేను ఈ ఫోటో కట్టించుకుందాం అనుకున్నా ఇంట్లో. అవునా? థ్యాంక్ యూ. రీసెంట్ గా మీ పోస్ట్ ఉంది కదా, నేనే చూసి చేయించాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగుంది, థ్యాంక్ యూ. ఓకే, మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవునా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్యూర్ స్మైల్ ఉంటుంది మా మమ్మీ ఫేస్ లో. అవును, కానీ సపోర్ట్ చేయదు ఇంకా, అంటే సపోర్ట్ చేయకుండా చేస్తేనే అంత బాగుంటాయి. అవును. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో మదర్ లవ్ అనేది చాలా మందికి ఎక్స్ప్రెస్ చేయాలంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? అన్ని ప్రేమల కంటే అమ్మ ప్రేమ చాలా గొప్పది అంటారు, ఎవరైనా సరే అదే అంటారు. లైక్ మనం ఎదిగినా తక్కువైనా కింద పడ్డా లేచినా లైక్ వాళ్ళలాగా సపోర్ట్ ఇంకెవరు చేయరండి లైఫ్లో. ప్రతి ఒక్కటి మదర్ అండ్ ఫాదర్. చాలామందికి వాళ్ళ వాల్యూస్ తెలియదు, ఉన్న వాళ్ళకైతే అసలు అలాంటి ఉన్న వాళ్ళకైతే ఆ వాల్యూ తెలియదు, లేని వాళ్ళకు వాళ్ళు ఎంత బాధపడతారంటే నేను చాలామందిని చూసిన. అరే ఇప్పుడు నేను అంత వీడియోస్ చేస్తూ ఉంటాను కదా అమ్మతోటి,
చాలా మంది చూసే వాళ్ళకి ఎట్లుంటుందంటే అరే నాకు కూడా అమ్మ ఉంటే బాగుండు, నా వీడియోస్ చూసి సంతోషపడే వాళ్ళు ఉన్నారు, చాలా ఏడ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లైక్ వాళ్ళు బాధపడుతూ ఉంటారు కదా చాలా, లైక్ అరే అబ్బా మాకు కూడా అమ్మ ఉంటే బాగుండు, నేను కూడా ఇట్లా చూసుకునేవాడిని, ఇట్లా చేసేవాడిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అమ్మను మించిన ప్రేమ ఇంకేది ఉండదండి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అరే మా అమ్మని చూసుకుంటూ బతికేయాలరా అనిపిస్తుంది. ఆ ప్యూర్ స్మైల్. బేసికలీ నేను మమ్మీని అసలు ఏడిపించాను. ఒకవేళ మా డాడీ కానీ లేకపోతే ఏదైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల మా మమ్మీ ఏడ్చింది అనుకో నేను తీసుకోలేను. ఇప్పటిదాకా మమ్మీ కోసం ఏమన్నా స్ట్రగుల్ అయ్యారా? అంటే నార్మల్గా మా బ్రదర్ లైక్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు, లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. సో అది తప్పనను నేను, ఎందుకంటే అతను లవ్ చేసుకున్నాడు, అతను మ్యారేజ్ చేసుకున్నాడు, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, అక్కడి వరకు ఫైన్, మా ఇంట్లో యాక్సెప్ట్ చేశారు. కానీ కొంత మా ఫ్యామిలీ ఉంటుంది రెడ్డి కాబట్టి ఆ క్యాష్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఇంకా పల్లెటూరు కాబట్టి. మా విలేజ్లో అంటే మా విలేజ్లో అని కాదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎలా అంటే అసలు 2.5 years మాతో ఎవ్వరు మాట్లాడలేరు. మా అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఏదైనా ఫంక్షన్ అయినా సరే ఎప్పుడైనా మా మమ్మీని ఫస్ట్ పిలిచేవాళ్ళు. ఎందుకంటే మమ్మీ కొంచెం అంటే యాక్టివ్ ఉంటుంది, వంటలు బాగా చేయడం, ఎక్కువ పని చేయడం అట్లాంటివి చేస్తుంది కాబట్టి, మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మమ్మీని ఫస్ట్ ఇన్వైట్ చేసేవాళ్ళు ఎవరైనా. ఏ ఫంక్షన్ అయినా మమ్మీ ముందు ఉండేది. అప్పుడు అన్న మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏమైపోయిందంటే అసలు మమ్మల్ని పిలవడం మానేశారు. పిలవలేరు అసలు, ఏ ఫంక్షన్కి పిలవలేరు, అసలు ఎవరు మాట్లాడలేరు. మమ్మీ ఇట్లకైనా పోతే వాళ్ళు అట్లకైనా వెళ్ళడం, చూసినా కూడా మాట్లాడకుండా ఉండడం, ఏ ఫంక్షన్కి పిలవకపోవడం, ఇలాంటివన్నీ చేశారనమాట. మమ్మీ చాలా ఏడ్చింది, చాలా బాధపడ్డది. మా అన్న లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నందుకు ఎంత బాధపడ్డదో, లైక్ వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉన్నారు కాబట్టి చూసి దాన్ని తట్టుకోగలుగుతుంది, తీసుకోగలుగుతుంది, హ్యాపీగా ఉంటుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అన్నట్టు అది హార్ట్లో ఉంటుంది. కానీ ఎవరైతే ఫ్యామిలీ ఉన్నారో అంటే అందరని కాదు కొంతమంది, వాళ్ళు చేసిన పనులకి మమ్మీ లిటరల్లీ కొన్ని రోజులు అన్నం తినకుండా ఏడ్చుకుంటా పడుకుంది. అది నేను చూసి తట్టుకోలేనండి. అప్పుడు నాకు మస్తు బాధ అనిపించేది. అరే అసలు మరీ ప్రాణం కంటే పరువు ఇంపార్టెంట్ అయిందా వీళ్ళకి అనిపించేది. ఈవెన్ మా డాడీకి యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది రాలేరు హాస్పిటల్కి. మా డాడీ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు రాలేరు చూడ్డానికి డాడీని, చాలా తక్కువ మంది వచ్చారు. ఇప్పుడు ఏదో లైక్ వీడు సంపాదించుకుంటూ లేకపోతే మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పేసి వచ్చి మాట్లాడేటోళ్ళే చాలా ఎక్కువ అండి. మనం ఇన్స్టల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎవ్వరు మనల్ని పట్టించుకోరు, ఎవ్వరు దేకరు. మనం ఎదుగుతున్నాం, అరే వాడు ఇదిరా అదిరా అన్నప్పుడు లైక్ మన దగ్గరకు వచ్చి ఇప్పుడు చెప్పుకుంటారు, అరే చిన్నుగాడు మా ఫ్రెండ్ రా, మా బెస్ట్ ఫ్రెండ్ రా అని చెప్పుకుంటారు. ఒకప్పుడు చిన్నుగాడు లేనిది ఇప్పుడు ఎట్లయిందో బెస్ట్ ఫ్రెండ్ మీకు, అట్లా అనిపిస్తుంది. ఇంకా ఎమోషనల్ అయిపోతున్నా అంట. ఓకే, లవ్ ఏందా ఎక్స్ప్రెషన్ ఏంటి? లవ్ అంటే రియల్ చెప్పండి, మిమ్మల్ని అడుగుతా, ఇప్పుడు ఈ జనరేషన్లో ట్రూ లవ్ ఉందా? లేదు. మరి ట్రూ లవ్ అయితే లేదు. నాకు ట్రూ లవ్ ఉంది, బట్ నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, బట్ వాళ్ళపైన నాకు ప్రేమ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా ట్రూగా ఉండరు అనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లా అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళకి మనం నచ్చాం, వేరే వాళ్ళు మనల్ని ఇష్టపడితే వాళ్ళు మనకు నచ్చారు. అర్థమైందా? నిజమే. సో అట్లా ఉంటుంది. అంటే నాకు ఇష్టం అండి ఒక అమ్మాయిని మంచిగా ప్యూర్గా లవ్ చేసి లైక్ ఇట్లా పిచ్చి పనులు చేయకుండా బయట కలుసుడు, ఓయల గోడు ఇవన్నీ చేసుకున్నా, అట్లాంటివి కాకుండా లైక్ మంచిగా ప్యూర్గా ఉండి ఇట్లా అమ్మ ప్రేమ ఎట్లుంటుందో అట్లా వాళ్ళని చూసుకొని వాళ్ళ ఇంట్లో ఒప్పించుకొని, మనం మంచి పొజిషన్లో ఉండి వాళ్ళని ఒప్పించుకొని, వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించుకొని, అందరిని ఒప్పించుకొని మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలని చెప్పి చాలా ఉంటుంది. ఖచ్చితంగా నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను, అరేంజ్ మ్యారేజ్ అయితే అసలుకే వేసుకోను. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిలు లవ్ అనుకో, అమ్మాయి గురించి మనం అన్ని తెలుసుకోవచ్చు బిఫోర్ ద మ్యారేజ్. అవును. అరేంజ్ మ్యారేజ్ అయితే అమ్మాయి ఎట్లుందో తెలియదు, ఎవరితో మాట్లాడిందో తెలియదు, చేసుకున్న తర్వాత మనతో కరెక్ట్గా ఉంటుందో ఉండదో తెలియదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్గా తెలియదు. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాపీగా ఉన్నారండి? చాలా తక్కువ. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారో లేదో తెలియదు, కానీ లైక్ వాళ్ళకి అన్ని తెలుసు కాబట్టి స్టార్టింగ్లోనే ముందే తెలుసుకుని ఉంటారు కాబట్టి లైక్ కష్టమైన సుఖమైన వాళ్ళే ఉంటారు. సార్ అరేంజ్ మ్యారేజ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అంటే వాళ్ళ అలవాట్లు తెలియదు మనకు, వాళ్ళు ఎట్లుంటారో తెలియదు, వాళ్ళ బిహేవియర్ తెలియదు, అసలు ఏం తెలియకుండా వాళ్ళ ఒకళ్ళ తోటి మనం బతకాలంటే మనం బతకలేమండి. ఊహించుకుంటానే చాలా కష్టంగా ఉంటుంది. ఓకే, మరి అలా లవ్ ట్రాక్ వెళ్ళాలైతే ప్రతి ఒక్క పర్సన్ తో వెళ్తూ ఎవరు సెట్ అవుతారో చూస్తూ వెళ్ళాలనా? అట్లని కాదు, లైక్ ఎట్లా అంటే మనం వెతుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదండి. లైక్ సర్టెన్ టైం వచ్చినప్పుడు అది ఆటోమేటిక్ అయిపోతుంది. అదొకటే నమ్ముకుని ఒకప్పుడు ఉండేటోని, ఏ అమ్మాయి నాకు మంచిగా అనిపించింది అనుకో మెసేజ్ చేయాలి, చాటింగ్ చేయాలి, మాట్లాడాలి అనే ఇంటెన్షన్ ఉంటుండే. ఎందుకుండదు, ఆబ్వియస్లీ ఉంటుండే. బట్ ఇప్పుడు కెరియర్ మీద కొంచెం ఫోకస్ చేసుకోవడం లైక్ బ్రోకేనా? అసలు కాదు నో. అసలు
లవ్వే లేదు, ఒక లవ్ ఉంటే బ్రోకెన్ అయ్యేది కాదు, ఎందుకంటే నా సైడ్ నుంచి అంత ట్రూగా ఉంటా కదా. నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. సస్పెన్స్, చాలా పెద్ద ప్లానింగే ఉంది. ఓకే, చెప్తాను ముందు ముందు. మళ్ళీ ఒకవేళ మంచి సక్సెస్ అయితే మీ దగ్గరనే ఇక్కడే కూర్చొని, మీరు అక్కడే కూర్చొని మీరు నన్ను మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పకుండా మీరు అవుతారు కూడా. ఇప్పటికే ఇంత ఉంది ఎర్నింగ్ కానీ అంత కానీ, ఇంకా ఫ్యాన్స్ లవ్ కానీ ఇంకా అప్పటికి ఉండకుండా ఉంటుందని ఎలా అనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎప్పుడు చెప్పలేదు, నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో, నన్ను ఎవరెవరైతే ఫాలో అవుతున్నారో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. ఇంతకంటే ఏం చెప్పలేను వాళ్ళకి ఇంకా నేను. ఓకే, ఇన్స్టాగ్రామ్లో మీకు వచ్చే కామెంట్స్ కానీ నెగిటివ్గా ఏమైనా వచ్చాయి ఎప్పటిదాకా? బ్యాడ్ కామెంట్స్ అంటే ఇప్పటివరకు అయితే అసలు ఏం రాలేదండి, కానీ మొన్న రీసెంట్గా ఒక వీడియోకి మస్తు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. లైక్ అది ఆల్మోస్ట్ 6 million వ్యూస్ పోయింది. ఓకే, దానికి మస్తు బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. ఎట్లా అంటే మమ్మీ వర్షం పడేటప్పుడు మా విలేజ్లో రోడ్ పైన లైక్ వడ్లు పోస్తారనమాట, వరి కోత వడ్లు పోస్తారనమాట. అవును. సో వర్షం పడుతుందని చెప్పేసి అంటే నేను మమ్మీని తీసుకొని వెళ్ళిన అక్కడికి. సో మమ్మీ ఏమో టెన్షన్లో ఉంది, వర్షం పడితే నానిపోతే మళ్ళీ పాడైపోతాయి. మమ్మీ టెన్షన్లో ఉంది, నేనేమో సరదాగా వీడియోస్ తీసుకుంటా, లైక్ మమ్మీతో కామెడీ చేసుకుంటా. అది నేను ఫన్గానే అనుకుని అది చేసిన. అండ్ వడ్ల కుప్ప పైన కప్పేటప్పుడు నేను చెప్పేసుకొని కాలుతోటి ఇట్లా వడ్ల కుప్పని ఇట్లా అన్నా అనమాట. లైక్ ఇట్లా తొక్కడానికి వెళ్ళినా మమ్మీ తొక్కకంటే మళ్ళీ బ్యాగ్ తీసిన లెగ్. సో అదొక చిన్న మిస్టేక్ అయింది, దానివల్ల ఎంత వేసుకున్నారంటే నన్ను అట్లా చేయొద్దంట. బేసికలీ అంటే మనం తింటాం కదా, తినేదానిపైన అట్లా చెప్పుతో అట్లా పెట్టడం కరెక్ట్ కాదంట. సో అది నాకు తెలీదు. ఫన్ వేలో మమ్మీని సతాయించడానికి నేను అట్లా చేశాను. బట్ అమ్మ వీడియో పెట్టిన తర్వాత ఒక 10 minutes తర్వాత కామెంట్స్ చూస్తే కామెంట్స్ అన్నీ అవే, అమ్మ ఇంత తప్ప ఇదని చెప్పేసి అప్పుడు రియలైజ్ అయ్యి ఇంకా కామెంట్లు బ్యాడ్ కామెంట్స్ ఏమన్నా వస్తే ఇంకా డిలీట్ చేసుకుంటా కూర్చున్నా. చాలా వేసుకున్నారు, లైక్ అది తప్పంట, అట్లా చేయొద్దంట. నాకు తెలియక అట్లా చేశాను, లేకపోతే అలా చేస్తూనే కాదు. దానికి ఒక్కదానికి చాలా బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి. బేసికల్ అసలు ఒక్క వీడియో కూడా బ్యాడ్ కామెంట్స్ రావడం చాలా తక్కువ, రావు అసలుకి. అవును. ఓకే, మొత్తానికైతే లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటారు కదా, అమ్మాయి ఎలా ఉండాలి? అమ్మాయి అయితే చాలండి. అయ్యో చెప్పండి, మీకు నచ్చేది చెప్పండి. అయితే అమ్మాయి లెగ్స్ బాగుండాలండి ఫస్ట్. లెగ్స్ అదేంటి? నాకు లెగ్స్ ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ లెగ్స్ ఫింగర్స్ అంటే నాకు చాలా ఇష్టం. అదేంటి? అది అంతే అండి, లైక్ నాకు ఎందుకో తెలీదు ఆ ఫ్యాంటసీ, బట్ లెగ్స్ ఫింగర్స్ అంటే నాకు చాలా ఇష్టం. లెగ్స్ బాగుండాలి అంతే. ఎప్పుడు వినలేదు కదా ఎవరి దగ్గర. లెగ్స్ ఫింగర్స్ ఏంటండి? ఫింగర్స్ బాగుండాలి అంటే నాకు ఇష్టం, లెగ్స్ ఫింగర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకు రీజన్ చెప్పండి, చూసేటోళ్ళకి పిచ్చిలేస్తుంది. ఎందుకు చెప్తున్నాడని నేను రీల్స్ లో కూడా చాలా సార్లు పెట్టినా అమ్మాయి లెగ్స్ బాగుండాలని చెప్పేసి. ఎందుకో రీజన్ తెలియదండి, నాకు కూడా తెలియదు. ఈవెన్ నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే బాయ్స్ ఎట్లుంటారు అంటే అమ్మాయి ఫేస్ చూడడం, అమ్మాయి మంచిగా ఉందా లేదా ఇట్లా చూస్తారు. కానీ నేను ఫస్ట్ నా కళ్ళు మొత్తం లెగ్స్కే పోతాయి. అంటే పెళ్ళైందా పెళ్లి కాలేదని కాదు, లెగ్స్ ఎందుకు నాకు ఆ పిచ్చి, లెగ్స్ అంటే పిచ్చి. ఓకే, అంతే అంట. ఎవరైనా ఫోటోలు పెడతారేమో ఇంకా ఇప్పటి నుంచి లెగ్స్ ఫొటోస్ తీసి. కామెడీ ఉంటుంది నిజంగా ఇట్లా ఫొటోస్ పంపిస్తే. ఒకప్పుడు పంపించారు, ఒక వీడియో పెట్టినా అనమాట. లైక్ అందరికీ అమ్మాయి ఎలా ఉండాలంటే ఇట్లా అందంగా ఉండాలి, వైట్గా ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటారు కదా. నాకు అట్లా కాదండి, లెగ్స్ బాగుండాలి. లెగ్స్ బాగుంటే నేను లైక్ నాకు నచ్చినాయి అనుకో, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక వీడియో పెట్టిన. ఇక పెట్టిన కొంచెం సేపటికి చాలా మంది పంపించారు లెగ్స్ ఫొటోస్, దిస్ ఇస్ మై లెగ్స్ అని. ఓకే, క్రేజీ ఉంటుంది. ఓకే, ఇంతసేపు మదర్ గురించి మాట్లాడుకున్నాం. డాడీ నాకు ఫుల్ సపోర్ట్ అండి. బేసికల్లీ నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, అట్లాంటి అలవాట్లు నాకు అస్సలు లేవు. డాడీ అంటాడు కూడా లైక్ అరే లైఫ్ని ఎంజాయ్ చేయాలరా, నీ ఇష్టం చిల్లుండు, తాగు కానీ లిమిట్లో ఉండు అని అంటాడు డాడీ. ఇప్పటికి అదే మాట అంటాడు. బట్ ఫుల్ సపోర్ట్ అండి ఇక డాడీ. ఎట్లా అంటే నేను ఏది చేసినా అరే వీడు కరెక్టే చేస్తాడని చెప్పేసి. ఒకప్పుడు లైక్ ఎట్లా అంటే డాడీ చెప్పింది నేను వింటుంటే, ఇప్పుడు నేను చెప్పింది డాడీ వింటాడు. నేను ఏదంటే చాలా రైట్ అంటాడు అట్లా. ఫైనల్గా మీ ఫాలోవర్స్ కోసం మెయిన్ థింగ్, మీ మదర్ లవ్ కోసం చాలా మంది ఫాలో అవుతున్నారు. ఎస్, మీ బాండింగ్ కోసం వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం, మా మమ్మీ కోసం, లైక్ ఎంతమంది చాలా మంది ఫాలో అవుతున్నారు వాళ్ళందరికీ రియల్గా థ్యాంక్ యూ సో మచ్. ఇంతకంటే నేను ఇంకేం చెప్పలేను. మస్తు ప్రేమ చూపిస్తారండి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లైక్ ఎక్కడన్నా చూసినప్పుడు కానీ చిన్ను అని చెప్పేసి ఇట్లా అంటూ ఉంటారు. ఒకప్పుడు ఎవ్వరు గుర్తుపట్టని స్టేజ్ నుంచి ఇప్పుడు బయటికి వెళ్తే ఒక 10 మంది గుర్తుపట్టే స్టేజ్కి వచ్చాను. అండ్ నాతో పాటు మా మమ్మీని కూడా గుర్తుపడుతున్నారంటే ఇంకా మస్తు హ్యాపీగా ఉంది. సో మా అమ్మ అప్పుడప్పుడు అంటూ ఉంటుంది అనమాట,
అరే నీ వల్ల నేను బయటకు పోతే అందరూ నువ్వు చిన్న వాళ్ళ మమ్మీ కదా చిన్న వాళ్ళ మమ్మీ కదా అని చెప్పేసి అంటున్నారా, నాకు సిగ్గు అవుతుందిరా అని అంటది. అంటే నార్మల్గా మా మమ్మీ మా విలేజ్ నుంచి మా పొలం ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఆ 5 కిలోమీటర్స్ మొత్తం మట్టి రోడ్, అందులో నుంచి నడుచుకుంటూ వెళ్తారు, డైలీ నడుచుకుంటూ వస్తుంది. డాడీకి ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, కాలు నడవరాదు అనమాట. మమ్మీ నడుచుకుంటూ రావాలి. మా అమ్మ ఒకతే పొలం పని మొత్తం చూసుకుంటుంది. సో అట్లా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరైనా మా వీడియో చూసే తమ్ముళ్ళు ఉంటారు కదా, ఆ తమ్ముళ్ళు మీరు చిన్న వాళ్ళ మమ్మీ కదా అని చెప్పేసి వాళ్ళు వేరే పని మీద వెళ్ళేటోళ్ళు మమ్మీని ఎక్కించుకొని పొలం కడ డ్రాప్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారంట. మళ్ళీ మన ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తుంది, మస్తు హ్యాపీగా ఫీల్ అయినా కదా. గ్రేట్. చాలా మంది బాయ్స్ ఎలా ఉంటారంటే అమ్మ వాల్యూ తెలియదండి ఎవరికి. లైక్ ఎవరన్నా అమ్మాయి మోజులో పడ్డా లేకపోతే అమ్మాయి లవ్లో పడ్డా ఎట్లుంటుందంటే అమ్మ కాల్లో ఉన్న అమ్మాయి కాల్ చేస్తే అమ్మ కాల్ని కట్ చేసి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు చాలా మంది. నేను చాలా మందిని చూశాను. మమ్మీ ఫోన్ చేస్తుందని చెప్పినా సరే అమ్మాయి కాల్ చేసింది అనుకో, అమ్మాయి కాల్లో ఉన్నప్పుడు మమ్మీ కాల్ చేసింది అనుకో అమ్మని పట్టించుకోరు. అదే అమ్మ కాల్లో ఉన్నప్పుడు అమ్మాయి కాల్ చేసింది అనుకో అమ్మ కాల్ కట్ చేసి అమ్మాయితో మాట్లాడుతూ ఉంటారు, గంటలు సోది పెట్టుకుంటూ ఉంటారు. ఆ అమ్మాయితో కేటాయించి ఒక గంట టైంలో మీ అమ్మతో ఒక 2 నిమిషాలు కేటాయించినాం అనుకో అమ్మ మస్తు హ్యాపీగా ఫీల్ అవుతుంది. పెద్ద బంగారం కొనుక రావాలి, చీరలు కొనుక రావాలి, పెద్ద గృహాలలో ఉంచాలి, ఇజ్జాలని చెప్పి వాళ్ళకి ఏది ఉండదండి. ప్రేమ ఒక 5 నిమిషాలు మాట్లాడినాం అనుకో రోజు ఫోన్ చేసుకుంటాం, వాళ్ళకి అంతకంటే ఇంకా హ్యాపీనెస్ ఇంకేముంటుందండి. అమ్మ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్, ఫ్యామిలీ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. ఓకే, నిజంగా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చిన్ను గారు. సక్సెస్ఫుల్గా ఈ రోజు అయితే మాకు టైం ఇచ్చారు మీరు, నిజంగా చాలా సతాయించారండి. మీ ఓపిక కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ నేను ఎంత రెస్పాండ్ నవ్వుకి నాకు కాల్ చేయడం, మెసేజ్ చేయడం, అడగడం, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినా ఐమ్ రియలీ సారీ. ఓకే, సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.